ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పిల్లలు, నిన్నటి కథ మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుల్ని ఆయన వెంట అడవిలోంచి తీసుకువెళ్తున్నారు. దేనికి తీసుకువెళ్తున్నారు రామలక్ష్మణులని? విశ్వామిత్ర మహర్షి ఒక యాగం చేస్తున్నారు. ఆ యాగాన్ని రాక్షసులు వచ్చి పాడు చేసేస్తున్నారు. కాబట్టి రాక్షసుల నుంచి ఆ యాగాన్ని కాపాడడం కోసం రామలక్ష్మణులని ఆయన తనతో పాటుగా తీసుకొని వెళ్తున్నారు. వెళ్తూ దారిలో బల అతి బల అనే విద్యల్ని కూడా వీళ్ళకి ధారపోశారు మహర్షి. అవునా? ఆ విద్యల వల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ అలసట రాదు, ఎంతో బలంగా ఉంటారు. అలాగే ఆకలి నిద్ర కూడా వేయదు. ఇలా వాళ్ళు వెళ్తూ ఉండగా ఒక చోటకు వచ్చేసరికి మొత్తం వాతావరణం అంతా మారిపోయింది. గాలి దుమారం, ఎవరివో భయంకరమైన నవ్వులు అరుపులు వినిపించి రామలక్ష్మణులు అడిగారు కదా విశ్వామిత్ర మహర్షిని, మహర్షి ఏమిటి వాతావరణం ఇలా ఉన్నది, ఎవరివో అరుపులు అని. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఏం చెప్పారో తెలుసా? రామా, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? మనం తాటక వనంలో ఉన్నాము. ఆ అరుపులు తాటకి అనే ఒక పెద్ద బ్రహ్మరాక్షసి ఉన్నది, ఆ రాక్షసివి ఆ అరుపులు అని విశ్వామిత్ర మహర్షి చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, ఈ తాటకి ఒకప్పుడు ఒక యక్షిని. ఆవిడేం చేసేదంటే అందరినీ కూడా చాలా బాధలు పెట్టేది. ఇక్కడున్న ప్రజల్ని వాళ్ళందరినీ కూడా చాలా కష్టాలు పెట్టేది. ఇక ఒకప్పుడు అగస్త్య మహర్షి ఆవిడికి శాపం ఇచ్చారు. దాంతో ఆ యక్షిని కాస్త ఇలాగ తాటకి అనే ఒక బ్రహ్మ రాక్షసిలా మారిపోయింది. చాలా చెడ్డది ఈ తాటకి. అందుకే అగస్త్య మహర్షి అలాగా శపించారు ఆవిడ్ని. ఆ రాక్షసిగా మారింది. కాబట్టి ఆ తాటకి అరుపులే ఇవి అని చెప్పారట విశ్వామిత్ర మహర్షి. అప్పుడు ఒక్కసారిగా తాటకి వాళ్ళ ముందు ప్రత్యక్షమైందిట. పెద్దగా నవ్వుతూ పెద్దగా అరుస్తూ వీళ్ళవైపు చూసి ఏం చేసిందట, రాళ్ల వర్షం కురిపించిందట. పెద్ద పెద్ద రాళ్ళని వీళ్ళ మీదకి పడవేసిందట. రాళ్లతో వర్షాన్ని కురిపించిందంట. అప్పుడు వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నారట, రామా, ఇంకా నువ్వు ఆలస్యం చేయకు, బాణం వేసి ఆ తాటకిని చంపు, ఆ తాటకిని సంహరించు అని చెప్పారట విశ్వామిత్ర మహర్షి. అంటే రాముడు వెంటనే బాణం తీసి తాటకి మీదకి వేయలేదట. ఆయన ఆలోచించట. ఏమని ఆలోచించట? ఈ తాటకి చూస్తే ఒక స్త్రీ, అవునా, విమెన్ కదా, ఈవిడ ఒక స్త్రీ. అలాగ స్త్రీ మీదకి బాణం వేసి చంపచ్చా? పూర్వకాలంలో అలాగా రూల్ అన్నమాట. ఇలా ఆడవాళ్ళ మీద చిన్నపిల్లల మీద ఇలాగ బాణాలని వేయకూడదు, వాళ్ళని చంపకూడదు అని. కాబట్టి మరి ఈ తాటకి ఒక స్త్రీ, రాక్షసి అయినప్పటికీ కూడాను. కాబట్టి ఈ తాటకిని చంపడం పాపం కదా అని ఆయనకు అనుమానం వచ్చి ఏమి చేయడమా అని ఆయన తటపటాయిస్తున్నాడు, హెజిటేట్ చేస్తున్నాడు. అది గమనించిన విశ్వామిత్ర మహర్షి రాముడితో అన్నట్ట, రామ, నువ్వు తాటకి ఒక స్త్రీ అని ఆలోచిస్తున్నావేమో. ఆయన పసిగట్టేశారు రాముడు ఏం ఆలోచిస్తున్నాడు అన్నది. వెంటనే అన్నట్ట, స్త్రీ అని నువ్వు ఆలోచించకు, అది ఒక రాక్షసి, బ్రహ్మ రాక్షసి. నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం అనుమానం పెట్టుకోకుండా నువ్వు వెంటనే బాణం వేసి ఆ తాటకిని సంహరించు, తాటకిని చంపి అని చెప్పారట. ఇంకా మహర్షి అలా చెప్పేసరికి రాముడు ఏం చేశారట, సరే అని బాణాన్ని తీసుకొని తాటకి మీదకి వదిలేరట. ఆ బాణం దెబ్బకి తాటకి పెద్దగా అరుస్తూ కింద పడి చచ్చిపోయింది. అలాగా తాటకి సంహారం జరిగింది. తాటకి చచ్చిపోయిందనమాట. ఒక్కసారిగా అక్కడున్న వాతావరణం అంతా మళ్ళీ ప్రశాంతంగా మారిపోయింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరారు విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకొని. అలాగా చాలా దూరం నడిచాక వాళ్ళు ఆశ్రమానికి చేరుకున్నారు. విశ్వామిత్ర మహర్షి ఒక ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్లారు. ఎక్కడైతే యాగం జరుగుతోందో
ఆ ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. ఇప్పటికి కూడా ఉంది తెలుసా? ఎక్కడుందో తెలుసా? బీహార్ స్టేట్లో ఉంది. బీహార్ రాష్ట్రంలో బక్సర్ అనే నగరంలో ఈ సిద్ధాశ్రమం ఏ చోట్లో అయితే ఉండేదో ఆ చోటు ఇప్పటికి కూడా ఉంది. అయితే ఈ సిద్ధాశ్రమానికి తీసుకొచ్చారు కదా రామలక్ష్మణులని. ఎవరు తీసుకొచ్చారు? విశ్వామిత్ర మహర్షి. ఎందుకు? అక్కడే కదా యాగం అవుతోంది. చెప్పారనమాట రాముడితో, రామ ఇదిగో ఈ సిద్ధాశ్రమంలోనే మేము యాగం చేస్తున్నాము అని చెప్పి, ఇంకా ఏం చేశారట, రాముడికి లక్ష్మణుడికి మంచి మంచి అస్త్రాలను కూడా నేర్పారట. ఇందాకలా మంచి మంచి శక్తులను నేర్పారు, అవునా, బల అతి బల అని. ఇప్పుడు మంచి మంచి అస్త్రాలను నేర్పారట. అస్త్రాలంటే ఏంటో తెలుసా? పవర్ఫుల్ మిజైల్స్ అనమాట. ఇప్పుడు చూడండి, యుద్ధంలోని బ్యాటిల్ ఫీల్డ్లో పవర్ఫుల్ మిజైల్స్ ఉంటాయి కదా, అంతకన్నా పవర్ఫుల్ మిజైల్స్ అనమాట. అంటే వీటికి మ్యాజిక్ పవర్స్ ఉంటాయి, మ్యాజికల్ వెపన్స్ అనమాట. అంటే ప్రతి వెపన్కి, ప్రతి బాణానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చదివి ఈ బాణాన్ని కానీ ప్రయోగిస్తే చాలా పవర్ఫుల్ అవుతాయి అన్నమాట. అంటే మామూలు బాణాలు ఉంటాయి, ఇలా మ్యాజికల్ బాణాలు ఉంటాయి. మామూలు బాణాలు, శస్త్రాలు, ఇవి అస్త్రాలు అనమాట. ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రాలు అనమాట. అవన్నీ బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన అస్త్రం, చాలా మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఏంటి తెలుసా? బ్రహ్మాస్త్రం. ఆ అస్త్రం పేరు మీదుగానే మన ఇండియన్ మిలిటరీ వాళ్ళు కూడా బ్రహ్మోస్ అని చెప్పి అలాగ మిజైల్స్ని అలాంటి పేర్లే పెడుతూ ఉంటారు తెలుసా? పురాణాల్లో ఉన్న పేర్లని ఇప్పుడు మన వాళ్ళు, మన మిలిటరీ వాళ్ళు మిజైల్స్కి పెడుతూ ఉంటారు. అలాంటి అస్త్రాలన్నీ కూడా నేర్పించారట, అలాంటివన్నీ కూడా ఇచ్చారట విశ్వామిత్ర మహర్షి. బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, ఇలాంటి మ్యాజికల్ వెపన్స్, పవర్ఫుల్ వెపన్స్ అన్నీ కూడా రామలక్ష్మణులకి ఇచ్చారు విశ్వామిత్ర మహర్షి. అయితే ఇంకా నెక్స్ట్ రోజు నుంచి ఏం చేశారట? యాగాన్ని మొదలుపెట్టారట. ఈ యాగం ఎన్ని రోజులో తెలుసా? 6 days. అయితే మహర్షి చెప్పారట రామలక్ష్మణుని పిలిచి, నాయన రోజు కూడా ఎప్పుడు కూడా ప్రతిసారి మీ యాగం ఎప్పుడు చేసినా కూడా మొదటి 5 రోజులు ఏ ఆటంకాలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా జరిగిపోతుంది. 6th day 6వ రోజు, ఆ ఆఖరి రోజున మాత్రమే ఈ రాక్షసులు వచ్చి యాగాన్ని పాడు చేసేస్తున్నారు. యజ్ఞకుండం ఉంటుంది కదా, హోమకుండం, ఆ ఫైర్ ప్లేస్, దాంట్లో కుండలతోటి రక్తాన్ని, మాంసాన్ని తెచ్చి పడేస్తున్నారు. యాగాన్ని నాశనం చేసేస్తున్నారు. నాయన మీ ఇద్దరు ఈ యాగానికి రక్షణగా ఉండాలి అని చెప్పారట విశ్వామిత్ర మహర్షి. సరే మహర్షి, మేము తప్పకుండా యాగాన్ని పరిరక్షిస్తాము అని రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో అన్నారట. యాగం మొదలైంది. విశ్వామిత్ర మహర్షి, మిగతా మహర్షులు అందరూ కూర్చొని ఆ హోమగుండం చుట్టూ కూర్చొని చక్కగా యాగాన్ని మొదలుపెట్టారట. రాముడు, లక్ష్మణుడు ఆ యాగశాలకి కాపలాగా ఉన్నారట, కాపలా కాస్తున్నారట, చుట్టూ తిరుగుతున్నారట. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ పవర్స్ ఉన్నాయి కదా, అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి. అస్త్రాలు అంటే ఏమని చెప్పాను? మ్యాజికల్ వెపన్స్, పవర్ఫుల్ వెపన్స్, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం అలాంటివి. శస్త్రాలు అంటే ఏంటో తెలుసా? మామూలు ధనస్సు, మామూలు వాళ్ళ దగ్గర బాణాలు, ఖడ్గము, గదలు అలాంటివన్నీ శస్త్రాల్లోకి వస్తాయి అన్నమాట. కాబట్టి వీళ్ళ దగ్గర ధనస్సు, బాణాలు ఉన్నాయి, ఆ శస్త్రాలు ఉన్నాయి. అలాగే బ్రహ్మాస్త్రం, వరుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రాలు ఉన్నాయి. మంచి పవర్ఫుల్ వీళ్ళు, బల అతి బల విద్యలు ఉన్నాయి. వీటన్నిటితోటి మంచి పవర్ఫుల్ వీరులు, అసలే పవర్ఫుల్ వీరులు, అసలే చాలా శక్తివంతులు రామలక్ష్మణులు. ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ అయిపోయారనమాట. అసలు ఊహించలేరు, ప్రపంచంలోనే ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్, చాలా గొప్పగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ యాగశాలకి కాపలా కాస్తున్నారు. చక్కగా మొదటి రోజు యాగం అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు చక్కగా అయిపోయింది, 5వ రోజు చక్కగా అయిపోయింది. ఇంకా 6వ రోజు యాగం అవుతోంది. అదే కదా ఆఖరి రోజు. రాక్షసులు ఆ రోజే కదా వస్తారు. ఎటువైపు నుంచైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు, ఉన్నట్టుండి ప్రత్యక్షం అయిపోతారు రాక్షసులు. ఆ రాక్షసుల్లో
ఎవరు తెలుసా మెయిను? మారీచుడు, సుబాహుడు అని వాళ్ళిద్దరు రాక్షసులు. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఇందాకలా అడవిలో వస్తున్నప్పుడు తాటకి అనే ఒక పెద్ద బ్రహ్మరాక్షసిని చంపారు కదా, ఆ తాటకి కొడుకులే ఈ మారీచ, సుబాహులు. వాళ్ళే లీడర్స్ అనమాట. వాళ్ళు బోళ్ళు మంది రాక్షసుల్ని వాళ్ళు వెంట పెట్టుకొని ఈ యాగశాలకు వచ్చి ఈ యాగాన్ని ఎప్పుడు పాడు చేసిస్తూ ఉంటారు. వాళ్ళకి అది సరదా. యజ్ఞయాగాల్ని జరగనివ్వరు రాక్షసులు. ఎక్కడ యజ్ఞయాగాలున్నా వాటిని నాశనం చేసేస్తారనమాట. కాబట్టి ఎప్పుడు వాళ్ళే వచ్చి యాగాన్ని పాడు చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఏ క్షణంలో అయినా ఎక్కడి నుంచి అయినా ఈ మారీచ, సుబాహులు బోల్డ్ మంది రాక్షసులు ఒక్కసారిగా వచ్చేయచ్చు. కాబట్టి రామలక్ష్మణులు చాలా జాగ్రత్తగా, చాలా అలర్ట్గా ఏం చేస్తున్నారు? ఆ యాగశాలని కాపాడుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా రాక్షసులు వచ్చేసరికి ఏమవుతుంది? ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. తాటకొచ్చినప్పుడు అలాగే మారిపోయింది కదా, అలాగే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇక్కడ కూడా ఆకాశంలో మార్పు వచ్చేసిందట. ప్రశాంతంగా ఉన్న వాతావరణం అంతా చాలా భయంకరంగా అయిపోయిందిట. ఈ మారీచ, సుబాహులతో పాటు కొన్ని వేల మంది రాక్షసులు వచ్చేస్తున్నారట. ఎలా వస్తున్నారు తెలుసా? ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వస్తున్నారట బోల్డ్ మంది రాక్షసులు. వాళ్ళ చేతుల్లో ఈ కొండలతో రక్తాన్ని, మాంసాన్ని పట్టుకొని ఎగురుకుంటూ ఈ యాగశాల దగ్గరికి వచ్చేసారట. రామలక్ష్మణులు యాగాన్ని కాపాడుతున్నారు కదా, అప్పుడు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య, ఈ రామలక్ష్మణులు అలాగే ఈ రాక్షసుల మధ్య ఏం జరిగింది, రామలక్ష్మణులు ఏం చేశారు అన్నది రేపటి కథలో నేను మీకు చెప్తాను. సరేనా పిల్లలు? ఉంటాను. బాయ్.